మర్యాదగా చెప్పు, వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళి ఉంటారు? మీకెంత శత్రువు నాకు అంతే శత్రువు. సిగరెట్ తాగానమ్మా, దింపింది. గాయం ఇంకా మానలేదు. చూస్తారా, ఖచ్చితంగా అదే చెప్పేసి ఉంటుంది. ఇంత సిగరెట్ కి అంత కత్తి దింపింది. గురుదేవ్ అంట పెద్ద మనిషికి ఎంత పెద్ద కత్తి దింపింటుంది. అమ్మా, దాన్ని అస్సలు వదిలిపెట్టకండి. వీటికి ఇంకా దింపాల్సింది. దాని మగుడు చాలా మంచోడమ్మా. దాంతో ఎలా భరిస్తున్నాడో ఏంటో. వదిలిపెట్టకండి అమ్మా, నరికేయాలమ్మా. అది ఎక్కడ కనిపించాలమ్మా. గుర్తుపెట్టేస్తాడు. నా పొగ నాకే పడదా. సిగరెట్ వల్ల చచ్చిపోయాడు. ప్రాణాలు తీసేస్తానన్నాను, వీడంతటికి వీడే ప్రాణం ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఇక మీరు వెళ్ళిపోండి. అలాగే చంపిన వాళ్ళని వదిలిపెట్టద్దమ్మా. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వదన్నా. అన్నా ఫోన్ పనిలో ఉన్నావు కదరా, స్పీకర్లో పెట్టు. అన్నా, వాళ్ళు మన ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నారన్నా. నేను చెప్పాం కదా అన్న. రే, నువ్వు కరెక్ట్గానే చెప్పావురా. ఈ అనాథకి మా అన్న నాకు తమ్ముడు స్థానం ఇచ్చాడా? అందాలే లేని నాకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడా? అలాంటి అన్నని చంపిన వాడి తల తీయకపోతే నా తలే తీసిచ్చేస్తా. కాల్చన్నా, ఇంకా వాడిని వదిలేసేది. మనం వెళ్దాం పదండి. వాడు మన కోసం వచ్చాడు, వెళ్ళి హెల్ప్ చేయండి. సరే నానా పట్టుకోండి. నాన్న అంటే నరుకుతారా నేను? ఇక్కడ వల్ల కాదు, అక్కడ దాక్కుందామా. అటంటే పదండి. నానా జాగ్రత్త. నాన్న అంటే చెప్తూ కొడతాం. నేను ఒక్కడు కూడా తీసి పెట్టలేను. వాళ్ళు వస్తే తప్పకుండా చంపేస్తారు. ఆ పోలీస్ ఆఫీసర్ భగవత్ చాలా మంచోడు. మీలో ఎవరొక్కరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆయన తీసుకురండి. ఇప్పుడు ఎవరు వెళ్తారు? నేను వెళ్తాను. నువ్వే కరెక్ట్. నువ్వైతే త్వరగా వస్తావు. వెళ్ళు, జాగ్రత్తగా వెళ్ళిరా. వెళ్ళు, త్వరగా తీసుకురా. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే ఒక క్వారీ వస్తుంది. 1 కిలోమీటర్ వెళ్తే అక్కడ బ్లూ ట్యాంక్ కనిపిస్తుంది. ఆ బ్లూ ట్యాంక్ ఆపోజిట్ వెళ్తే ఒక సబ్వే వస్తుంది. ఆ సబ్వే నుంచి వెళ్తే అక్కడ సిమెంట్ ఇటుకల్ ఫ్యాక్టరీ వస్తుంది. అది దాటగానే అక్కడ చిన్న గేట్ వస్తుంది. దాని ఆపోజిట్ పోలీస్ స్టేషన్. దొరకడా? లేదు సార్. లేదుగా అడ్డలరా. ఏయ్, నువ్వు వెళ్ళు. ఎక్కడ దాకుని ఉంటాడు? చెప్పావంటే నేను ఒప్పుకోను. చీటింగ్ ఏంటి? చీటింగ్ నేను చీటింగ్ అంటే చీటింగ్. నేను కష్టపడి అబ్బాయి చెప్పాడు కాబట్టి దొరికిపోయా. ఏంటి ఈ వయసులో నువ్వు ఆడాల్సిన ఆటలు మేము ఆడుతున్నావు ఏంటని చూస్తున్నావా? ఏం చేస్తాం? ఈ ఊర్లో గురుదేవ్ అనే క్రిమినల్ ఉన్నాడు. ఆడే తప్పులు చేస్తాడు, వాడి తప్పులు వాడే కప్పిపుచ్చుకుంటాడు. మాకు టైంకి శాలరీ వస్తుంది అంతే. అంతే, ఏం పని లేక అందుకే దొంగ పోలీసు ఆట ఆడుకుంటున్నాం. రే, అరగంట నుంచి ఫోన్ మోగుతుందిరా. ఏదో రాంగ్ నెంబర్ ఏంటో చూడుపో. ఫోన్ రాకూడదే. ఇంతకీ నువ్వెందుకు వచ్చావు? గురుదేవుని చంపేశారా? గురుదేవుని చంపింది నేనే సార్. చిన్న పిల్లాడు నరికేశాడా? గురుదేవుని చంపేశావా? ముక్కలు ముక్కలుగా నరికేశాడు సార్. నా ఫ్యామిలీని చంపడానికి చూశారు సార్. నాకు కోడి నరకడమే తెలుసు. ఆ కోపంతో అలా నరికేశాను సార్. నేను చేసిన తప్పుకి నా ఫ్యామిలీ బలవకూడదు సార్. మీరు రండి సార్, నా ఫ్యామిలీని ఎలాగైనా కాపాడండి సార్, ప్లీజ్ సార్. దొరికా
దొరికారా వాళ్ళు. నీ ఫ్యామిలీ ఎక్కడుంది? రండి చూపిస్తాను సార్. బబ్లు, వీడిని జాగ్రత్తగా బండిలో కూర్చోబెట్టు, నేను చెట్టేసుకొస్తా. అక్కడ చూడు. సింహం చాలా రోజుల నుంచి ఆకలితో ఉంది. నీ వల్ల తన ఆకలి తీరబోతుంది. నువ్వే కంగారు పడకు, సార్ చూసుకుంటారంతా. రే పోలీస్, అబ్బాయి నాకు ఇచ్చేయి. సార్, మీ లుక్ నాకు నచ్చలేదు, మార్చు. నీకు విషయం తెలుసా? నీలాంటోడికి పోలీసోడు ఎప్పుడు శత్రువే. నీ మాట నేనెందుకు వింటా? మాకు శత్రువు ఉండకూడదు, ఉన్నా మమ్మల్ని ఎదిరించకూడదు. ఎదిరిస్తే పోలీస్ అయినా భవిష్యత్ ఉండదు. తుపాకీ నువ్వు కాల్చినా పేలుతుంది, నేను కాల్చినా పేలుతుంది. కానీ బుల్లెట్ ఎక్కడ దిగితే చేస్తాడో తెలిసినోడే రా పోలీస్. మా మాట వింటే మా చరిత్రలో ఉంటావు, లేకపోతే చరిత్రే ఉండదు. పోలీస్ అంటేనే చరిత్ర. నీ చెత్త చరిత్ర గురించి నాకెందుకో. రేయ్, నువ్వు నా ముందుండడమే ఒక చరిత్ర. సరే సరే సరే, ఏం కావాలో చెప్పు. ఏదైనా ఇస్తావా? అబ్బాయినిస్తా. సార్ 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 ఏం కావాలి? నాకు కావాల్సింది ఇస్తావా? అమ్మా, ఇక్కడ తన కొడుకు పోవడానికి చాలా బాధలో ఉంది. బంగ్లా కావాలా? ప్రమోషన్ కావాలా? ఏదైనా ఇస్తా. ఆ అబ్బాయిని నాకు ఇచ్చేయి. నువ్వే కావాలి. నేను కావాలా? నువ్వు మీ అన్న ఎంతమందిని చంపారు? మా పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతమంది ఉన్నా ఏం చేయలేక కూర్చొని ఉన్నావు. మీరు చేసిన తప్పులన్నీ ఒప్పుకో, అబ్బాయినిస్తా. సార్ అన్యాయం సార్. సార్, అబ్బాయి పాప మనల్ని నమ్మొచ్చాడు, కాపాడుతామని. కాపాడిపోయిన పర్లేదు, కానీ ఇలా అప్పచెప్పాడు సార్. మన పోలీస్ డిపార్ట్మెంట్కి అవమానం సార్. ఇలాంటి ఊరికి పోలీస్గా రావడమే అవమానం సార్. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా పోలీస్ డ్యూటీ చేయకపోతే నేను పోలీస్గా ఉండడమే వేస్ట్. అమ్మ దగ్గరికి వాడిని జాగ్రత్తగా తీసుకెళ్ళండి రా. నువ్వేం కంగారు పడకు, నీ చెప్తా వీడి సంగతి. ఫస్ట్ వాడిని పట్టుకుందాం రా, తర్వాత నేనే సరెండర్ అవుతాను. సార్ ఇక్కడే సార్, ఆపండి సార్. సార్ రండి సార్. సార్ లోపల సార్. షురూ హో గయా అంటే ఏంటి సార్? మొదలైంది. నానా, అమ్మా, నానా అంత నీ వల్లేరా? అమ్మా. వాళ్ళు వచ్చేసారు. ముందు మీరు అబ్బాయితో వెళ్ళండి. అక్కడ సేఫ్. ముందు మీరు వెళ్ళండి, నా గురించి ఆలోచించకండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. నీకేమవుదురా? నేను ధైర్యంగా తప్పించుకుంటాను. వెళ్ళండి. జాగ్రత్త రాహుల్. మమ్మల్ని కాపాడడానికి వాడు ప్రాణం వదిలేశాడు సార్. ఓకే ఓకే, ఇక్కడ సేఫ్ కాదు, ముందుకు బయలుదేరదాం. అలాగే. Let's go. అలాగే.